కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో అభివృద్ధి పనులు నిరంతరాయంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. బృందావన్ గార్డెన్స్ లో రోడ్డు విస్తరణ, డ్రైనేజ్ నిర్మాణ పనులను మేయర్ కోవెలమూడి రవీంద్రతో కలిసి ఆమె ప్రారంభించారు. ప్రధాన రోడ్లపై ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా విస్తరణ పనులు చేస్తున్నట్లు ఎమ్మెల్యే మాధవి తెలిపారు. రహదారి విస్తరణలో భవనాలు, స్థలాలు కోల్పోయే వారికి తగిన పరిహారం అందిస్తామని మేయర్ కోవెలమూడి రవీంద్ర స్పష్టం చేశారు. మరి మన ఈ గార్డెన్స్ మెయిన్ రోడ్ తీసుకుంటే ఎప్పటి నుంచో కూడా ఇది వైడ్ చేసుకోవాలి అన్నది ఇక్కడ స్థానిక ప్రజల యొక్క ఆకాంక్ష మేరకే ఇది 40 అడుగుల రోడ్డు ఉండేది 80 అడుగుల రోడ్డు దాకా అటు ఇటు డ్రైన్స్ పోను 70 అడుగుల రోడ్డుగా దీన్ని విస్తీర్ణపరుచుకునే ఒక ప్రతిపాదన మా దృష్టికి రావడం, మరి ఇటు గౌరవ మేయర్ గారి దృష్టికి కానివ్వండి, కమిషనర్ గారి దృష్టికి కానివ్వండి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు దాన్ని శాంక్షన్ చేయడం, ఈరోజు కాంట్రాక్టర్ స్వాతి కన్స్ట్రక్షన్స్ అనే కాంట్రాక్టర్కి రావడం, వాళ్ళు కూడా చాలా త్వరితగతిన ఈ వర్క్ని చేసి స్థానికంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. దీన్ని విస్తీర్ణ అంటే వైడ్ చేసే ప్రాసెస్లో కొన్ని వ్యాపార సముదాయాలు అయితేనేమి, లేదంటే ఇళ్ళు అయితేనేమి కొంత వాళ్ళు పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడుతున్నప్పుడు వాళ్ళు అభివృద్ధికి మేము ఆటంకం కానివ్వం, కానీ కొంత మాకు పూర్తిగా ఇళ్లు పోయే పరిస్థితి మాత్రం లేకుండా చూడండి అని చెప్పి వాళ్ళు మమ్మల్ని అడగడం జరిగింది. ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండానే చేస్తాము అని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇప్పుడు 80 ఫీట్ రోడ్లో ఎంతవరకు కలవర్స్ కంప్లీట్ చేయాలి, 4 ఫీట్ డ్రైన్స్ అనమాట. ఇవన్నీ దీనిలో భాగంగా ఆల్రెడీ అది కూడా 4 ఫీట్ డ్రైన్ చేసాం. ఇది కూడా 1,19,00,000తో ఒక టెండరు, 1,42,00,000తో ఒక టెండర్, 2 టెండర్లు ఫైనల్ చేసి స్థానిక శాసనసభ్యురాలు సోదరి గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఏదైనా బిఫోర్ 31 మార్చ్ ఈ యొక్క కలవర్స్, డ్రైన్స్ ఇవన్నీ కూడా అయిపోవాలి. గవర్నమెంట్ నిర్ణయించిన దానికి ప్రజలందరూ కూడా 75% ఆల్రెడీ వాలంటరీగా ఇచ్చారు. ఇంకో 25% ల్యాండ్ ఎగ్జిబిషన్ కింద వెళ్ళాల్సిన ప్రభుత్వం చూస్తుంది. వాళ్ళు కన్సెంట్ ఇస్తే వాళ్ళకి TDR బాండ్ రూపంలో వాళ్ళకి ఎక్కడా కూడా కాంపన్సేషన్లో లాస్ లేకుండా మార్కెట్ వాల్యూ కన్నా 2 టైమ్స్ ఎక్కువ ఇచ్చే పరిధిలోనే ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది.